ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 1 సమూయేలు 6-7 అధ్యాయాలు వినబోతున్నాము. 1 వచనం నుండి జాగ్రత్తగా వినండి. 7 నెలలు యెహోవా మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉంది. మందసం ఎక్కడ ఉంచబడిందో అక్కడ ప్రజలకు రోగాలు వచ్చాయి. ఫిలిష్తీయుల యాజకులను శకునం చూచే వారిని పిలువనంపించారు. యెహోవా మందసాన్ని ఏమి చేద్దాము, ఏమి చేసి స్వస్థలానికి దాన్ని సాగనంపాలి చెప్పండి అని అడిగారు. మేము ఈ బాధల నుండి తప్పించుకునే ఉపాయం చెప్పండి. యాజకులారా, ఈ మందసాన్ని సాగనంపడానికి మీరే ఒక కార్యక్రమం రూపొందించండి. శకున పండితులారా, ఏ రోజు ఏ ఘడియ మంచిదో చెప్పండి, ఏది చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు. యెహోవాను శాంతిపరచడానికి ఏమివ్వాలి, ఏం చెయ్యాలి అని విచారణ చేస్తున్నారు. వారన్నారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేయనుద్దేశిస్తే ఊరికే పంపక ఏ విధము చేతనైనా ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపించాలి. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీది నుండి ఎందుకు తీయబడలేదో మీరు తెలుసుకుంటారు. మీ మీదికి ఎడతెగని ఈ శిక్ష ఎందుకు వచ్చిందో మీకు తెలుస్తుంది అంటున్నారు. మీరిచ్చే ఈ అర్పణలకు ఫలితంగా మీకు స్వస్థత కలిగితే అప్పుడు యెహోవా శాంతించాడని తెలుసుకోండి. మీ అందరి మీద, మీ సర్దారులందరి మీద ఉన్న తెగులు ఒకటే. 5 బంగారు గడ్డల రూపములను 5 బంగారు పందికొక్కులను చెల్లించాలి. రోగమేదో దాని రూపాన్నే బంగారంతో చేయించి అర్పించాలి. అన్యుల దేవతలకు ఆయా రోగాల పేర్లే ఉంటాయి. బానిసలు తమ దేవతలకు బంగారు సంకెళ్లు ఇచ్చి మమ్మల్ని విడిపించుమని వేడుకుంటారు. మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేసే పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లించాలి. అప్పుడు మీ మీద, మీ దేవతల మీద, మీ భూమి మీద భారముగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేస్తాడు కాబోలు. చుంచెలుకలు పంటలు పాడు చేస్తాయి. ఈ చుంచెలుకలు పూర్వం యుద్ధ శిబిరాల్లోకి జొరబడి వారి ధనుస్సుల త్రాళ్లను తెగగురికి వేసేవి. ఈజిప్టు దేవత హెఫేస్టస్ విగ్రహం చేతిలో చుంచెలుక ఉన్నట్లు చూపబడింది. స్వస్థత దేవత చేతిలో చుంచెలుక ఉండడం విశేషం. అన్యదేవతా పూజను యెహోవాకు ప్రయోగిస్తున్నారు. ఇది హాస్యాస్పదం. వీరి సలహా ఎలా ఉందో చూడండి. ఈజిప్టు దేశీయులు ఫరో తమ హృదయాలను కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను మీరెందుకు కఠినపరుచుకుంటారు? ఆయన వారిలో అద్భుత కార్యాలు చేయగా వారు ఈ జనులను పోనిచ్చారు. ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు గదా. వీరికి చరిత్ర పరిజ్ఞానం ఉంది గాని చరిత్రకు దేవుడైన యెహోవాను సరిగా గ్రహించలేకపోయారు. మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటికి తోలి యెహోవా మందసాన్ని ఆ బండి మీదికి ఎత్తి ఒక చిన్న పెట్టెలో అర్పణములను ఉంచి దానిని మార్గమున విడిచిపెట్టండి. బెత్షెమెషు మార్గాన అది ఈ దేశపు సరిహద్దు దాటితే ఈ గొప్ప కీడు యెహోవాయే మనకు చేశాడని రుజువవుతుంది. లేకపోతే ఇదంతా మన దురదృష్టం మాత్రమే అని తెలిసిపోతుంది. చూచారా శ్రోతలు, అది కొత్త బండి. దానికి కట్టిన పాడి ఆవులు 2. అవి ఎన్నడూ కాడి మొయ్యనివి, అంతకుముందు ఎవరూ వాడనివి దేవునికి ఇవ్వాలి అని వారికి తెలుసు. ఒకసారి యేసు ప్రభువు మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో అన్నమాట మనకు జ్ఞాపకం వస్తోంది. మీ ఎదట ఉన్న గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడుతుంది. దానిమీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు. మీరు దానిని విప్పి తోలుకొని రండి. సరే, వారు అలాగే చేశారు. 2 పాడి ఆవులను బండికి కట్టారు. వాటి దూడలను మాత్రం ఇంటిలోపలే ఉంచారు. ఆ ఆవులు రాజమార్గాన చక్కగా వెడుతూ అరుస్తూ బెత్షెమెషు మార్గంలో నడిచాయి. ఫిలిష్తీ సర్దారులు ఆ బండి వెంటే బెత్షెమెషు సరిహద్దు వరకు వెళ్లారు. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోస్తున్నారు.
కన్నులెత్తి చూడగా మందసం వారికి కనపడింది. వారెంతో సంతోషించారు. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడే ఒక పెద్ద రాతి గుట్ట దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆ జంతువులను యెహోవాకు దహనబలిగా అర్పించారు. బంగారు వస్తువులున్న ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచారు. ఈ బలి కార్యక్రమమంతా చూచి 5 ఫిలిష్తీ సర్దారులు నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్లారు. వీరు ఆ మందసాన్నే దేవుడు అనుకున్నారు. బెత్షెమెషు అంటే సూర్యగృహం అనే అర్థం. అక్కడ విగ్రహారాధన ముమ్మరంగా జరుగుతుంది. అయితే బెత్షెమెషు ఇప్పుడు ఇశ్రాయేలీయుల స్వాధీనంలో ఉంది. ఎక్రోనుకు దగ్గరగా ఉంది. బెత్షెమెషులో లేవీయులు ఈ బలి కార్యక్రమం నిర్వహించారు. ఫిలిష్తీయుల అపరాధార్పణగా 5 బంగారు గడ్డలు తెచ్చి చిన్న పెట్టెలో పెట్టారన్నాము గదా. అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క బంగారు గడ్డ అందులో పెట్టారు. 5 సర్దారులు తలా ఒక పందికొక్కును బంగారంతో చేయించుకుని తెచ్చి అందులో పెట్టారు. పెద్ద రాతి మీద దాన్ని ఉంచారు. ఆ రాయి సాక్ష్యార్థంగా నిలిచిపోయింది. బెత్షెమెషు వారు మందసాన్ని తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తాడు. ఆ గొప్ప దెబ్బకు అనేకులు దుఃఖాక్రాంతులయ్యారు. మందసాన్ని తెరతో కప్పకుండా నిర్లక్ష్యంగా అందులోకి తొంగి చూడడం అపచారం. అప్పుడు బెత్షెమెషు వారు ప్రార్థించారు, పరిశుద్ధ దేవుడవైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన వద్ద నుండి ఆయన ఎవరి వద్దకు పోవాలి? వారు కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి చెప్పారు, ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని మరల తీసుకువచ్చారు. యెహోవాకు సాటి ఎవరు? ఆయనను ఎవరు ఎదిరించగలరు? ఆయనకు సమానులెవరు? కిర్యత్యారీము అంటే అడవుల పట్టణమని అర్థం. ఈ పట్టణం మిస్పాకు సమీపంలో ఉంది. ప్రియ శ్రోతలు, మందసం గాతులో ఉంది. అది మాకు వద్దు అంటూ ఎక్రోనుకు పంపారు. దాన్ని బెత్షెమెషుకు పంపడానికి ఆలోచించారు. ఫిలిష్తీయులు యెహోవాకు కానుకలిచ్చారు. ఆ కానుకల్లో వారి మూఢనమ్మకాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహారాధన దేవుని దృష్టిలో ఆధ్యాత్మిక కాలుష్యం. 5 బంగారు గడ్డలేమిటి? 5 బంగారు చుంచెలుకలు, పందికొక్కులేమిటి? ఫిలిష్తీయులు మందసాన్ని బండెక్కించారు. వారికి ఆధ్యాత్మికమైన వెలుగు లేదు. కాని ఇశ్రాయేలీయుల మాటేమిటి? వీరికి దేవుని వెలుగు ఉన్నా చూడలేకపోతున్నారు. అందుకే ఇశ్రాయేలీయుల మీదికి ఎక్కువ శిక్ష వచ్చింది. ఫిలిష్తీయులు ఆవు దూడలను ఇంటిలోనే ఉంచారు. ఈ ఆవులు సహజంగా కాక సహజాతీతంగా నడిచాయి. ఫిలిష్తీ సర్దారులు ఇది యెహోవా కార్యమే అని గ్రహించారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఇచ్చిన కానుకలను అక్కడే ఆ రాతి మీదే పెట్టేశారు. యెహోవా దేవుడు అన్యుల నుండి అర్పణలను అంగీకరించడు. రక్షించబడని వారి కానుకలు పవిత్రమైనవి కావు అని దేవుని తలంపు. ఇశ్రాయేలీయుల దగ్గరికి మందసం వచ్చింది, బాగానే ఉంది. గాని వీరికి సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. బెత్షెమెషు వారు మందసాన్ని ఏదో విచిత్ర వస్తువని చెప్పి అందులోకి చూడడం గొప్ప అపచారం. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది. ప్రధాన యాజకుడు మాత్రమే దాన్ని ముట్టాలి. అదైనా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అరణ్య ప్రయాణంలో ఈ మందసాన్ని మోసినప్పుడు దాన్ని ఎంతో భద్రంగా కప్పి ఉంచారు. ఇశ్రాయేలీయులకు ఇది తెలియదా అంటే తెలుసు. మేలైనది చేయనెరిగి ఉండి కూడా చెయ్యకపోవడం పాపం. ప్రియ శ్రోతలు, మందసంలోకి చూడడం తప్పు కాదుగాని అతి పరిశుద్ధ స్థలం దేవుడు తన ప్రజలతో కలుసుకునే చోటు. ఇక్కడ దేవుని ప్రజలు దేవుణ్ణి కలుసుకోవడం లేదు, దేవునికి దూరంగా తొలగిపోయారు. వారి అవిధేయతకు, వారి తిరుగుబాటుకు, దేవదూషణకు, తిరస్కారానికి దేవుడు వారిని శిక్షించాడు. దేవుని బిడ్డలకు మూఢనమ్మకం తగదు. వీరు మందసాన్ని చూచి భయపడడం దేనికి? కిర్యత్యారీము వారలారా రండి,
మందసం తీసుకుపోండి అంటారేమిటి? అనగా వీరు దేవుణ్ణి తప్పించుక తిరుగుదామని చూస్తున్నారు. ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి. అంతటా కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. అబీనాదాబు ఒక లేవీయుడు, అందుకే ఈ పరిచర్యకు అతని కుటుంబాన్ని ఏర్పరచారు. ఇది పవిత్ర పరిచర్య. అబీనాదాబు ఇతని తండ్రి, ఎలియాజరు అతని కుమారుడు. అబీనాదాబు ఇల్లు కొండమీద ఉన్నది. అది ఆరాధన స్థలం. షిలోహులో ఆరాధన జరగటం లేదు. అందుచేత ఇక్కడ ఎలియాజరును ప్రతిష్ఠించింది పట్టణస్థులు, ప్రధాన యాజకుడు కాదు. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలం 20 సంవత్సరాలు. ఈ కాలంలో ఇశ్రాయేలు ప్రజలలో ఎంతో పరివర్తన వచ్చింది. సంస్కరణలు జరిగాయి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరించాలని దుఃఖిస్తూ ఉండగా సమూయేలు అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మళ్లుకొనిన ఎడల అన్యదేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల గలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి. అప్పుడాయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపిస్తాడు. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఇశ్రాయేలు జాతీయ జీవనం ఫిలిష్తీయుల దుష్పరిపాలనలో ఎంతో అస్తవ్యస్తమైపోయింది. ఇప్పుడు సమూయేలు స్వరం వినబడుతోంది. ప్రజలను సమూయేలు మారుమనసుకు నడిపిస్తున్నాడు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. శత్రువుల బారిన పడకుండా దేవుడు అతణ్ణి కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు జాతీయ పునరుజ్జీవానికి సమూయేలు ప్రబోధాలు ఎంతో దోహదపడ్డాయి. ప్రజలు దుఃఖించారు, కన్నీరు కార్చారు, పశ్చాత్తప్తులయ్యారు. వారిలో గొప్ప ఉజ్జీవం కలిగింది. ఫిలిష్తీయుల కాడిని విరిచి దేవుడు తమకు స్వేచ్ఛ ప్రసాదించాలని వారెంతో ప్రార్థించారు. 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల నిరంకుశత్వంలో అణగారిపోయిన వీరికి సమూయేలు గొప్ప నాయకుడై వారిలో జాగృతి కలిగించాడు. లెండి, రండి, పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగండి. మీ విగ్రహాలను తీసి పారేయండి. విశ్వాసము, ధైర్యము ప్రదర్శించండి. ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపండి. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. ప్రియశ్రోతలు గమనించారా? బయలు, అష్తారోతు దేవతలు వీరి మధ్యకు ఎలా వచ్చాయి? ఇవి అన్య దేవతలు. బయలుదేవుడు భర్త, అష్తారోతు భార్య. ఈ దేవతలకు సంతానోత్పత్తి శక్తులున్నాయని వారి భావన. వారు మిస్పాలో కూడుకున్నారు. మిస్పా అంటే కోట బురుజు. ఇది బెన్యామీను భూభాగంలో ఉంది. ఎత్తయిన కొండ. ఇది ఆధ్యాత్మిక యుద్ధం, ఫిలిష్తీయులపై దండయాత్ర. వారు మిస్పాలో నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. నీళ్లు తోడడము అనే చర్య ఆనందాన్ని సూచిస్తుంది. లోతైన ఆధ్యాత్మిక అనుభవానికి ఇది వ్యక్తీకరణ. జీవము, ఆరోగ్యము, ఆనందము అందులో ఇమిడి ఉన్నాయి. నీటిని యెహోవా సన్నిధిలో కృమ్మరించారు అంటే పాపాన్ని గురించి పశ్చాత్తప్తులవుతున్నారు. హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు. తమ బలహీనతను ఒప్పుకుంటున్నారు. 2 సమూయేలు 14:14 నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. వారు ఉపవాసమున్నారు. పశ్చాత్తాపం వెలిబుచ్చారు. దేవుని ఎడల పాపం చేశాము, పాపాత్ములము అని ఒప్పుకున్నారు. ఇంతవరకు ప్రవక్త ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు రాజు వలె, న్యాయాధిపతి వలె వ్యవహరిస్తున్నాడు. మిస్పాలో సమూయేలు న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు సమూయేలే ప్రవక్త, న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీ సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చారు.
ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి సమూయేలు వద్ద మనవి చేశారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మన దేవుడైన యెహోవాకు మా పక్షాన ప్రార్థన చేయడం మానవద్దు. తమ కోసం విజ్ఞాపన చేయవలసిందిగా సమూయేలును కోరుతున్నారు. అప్పుడు సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఇక్కడ సమూయేలు యాజక పరిచర్య చేస్తున్నాడు. వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రాయశ్చిత్తం జరిగిస్తున్నాడు. పాలు విడువని గొర్రెపిల్ల అంటే అది 7 రోజుల వయస్సు గలది. సర్వాంగ బలి అనగా దహన బలి అర్పించాడు. గొర్రెపిల్లను పూర్తిగా దహించాడు. అదే సర్వాంగ బలి. సర్వాంగ బలి అనేది విశ్వాసి యొక్క సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది. నిర్నిబంధంగా తమను తాము దేవునికి సమర్పించుకున్నారని భావం. సమూయేలు దహనబలి అర్పిస్తూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. సమూయేలు ప్రార్థనకు జవాబుగా ఉరుములు వినిపించాయి. 1 సమూయేలు 2:10 హన్నా ప్రార్థనలో అన్నది, యెహోవాతో వాదించేవారు నాశనమవుతారు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జిస్తాడు. 29 కీర్తనలోని యెహోవా స్వరం విన్నారా? అది ఉరుము గర్జన. 11 ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేశారు. లోయలోబడి దారిలో సెలయేరు ఉంటే అప్పుడు సమూయేలు ఏమి చేశాడు? ఒక రాయి తీసి మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు అని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ఇంతకు ముందు అపజయం పొందిన స్థలంలోనే ఇప్పుడు అఖండ విజయం ప్రాప్తించింది. ఎబెనెజరు అనగా సహాయపు రాయి. ఇంతవరకు దేవుడు మనకు సాయం చేశాడు అంటే ఇక ముందు కూడా సాయం చేస్తాడు అనే నిరీక్షణ అందులో ఇమిడి ఉంది. మిస్పా షేను మధ్యలో ఎబెనెజరు ఉంది. షేను అంటే పన్ను, మిస్పా అంటే కోట బురుజు. ఈ రెండిటి మధ్య సహాయపు రాయి. దేవునికి స్తోత్రం. పన్ను అనే పేరు నిటారుగా ఉన్న కొండను సూచిస్తుంది. ఈ విధంగా ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాకుండా ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ఉన్నది. తాత్కాలికంగా ఫిలిష్తీయులు ఆగిపోయారు. దావీదు కాలంలో ఫిలిష్తీయులు పూర్తిగా నిర్మూలమైపోయారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల వద్ద నుండి పట్టుకున్న పట్టణాలు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామాలను, వాటి పొలాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించారు. ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానం కలిగింది. ఇంతకు ముందు అమోరీయులు దోపిడిగాండ్లు గాని ఇప్పుడు ఇశ్రాయేలుతో సమాధానపడి ఫిలిష్తీయులను జయించడానికి తోడ్పడ్డారు. సమూయేలు తాను బ్రతికిన దినములన్నిటా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. రాజు ఉన్నా సమూయేలు న్యాయాధిపతి హక్కులు అతనికి ఉన్నాయి. అదే సమూయేలు ప్రత్యేకత. సమూయేలు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీరుస్తూ వచ్చాడు. ఇవి పవిత్ర స్థలాలైపోయాయి. సంచారక న్యాయాధిపతిగా సమూయేలు ప్రజల మధ్య మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని ఇల్లు రామాలో ఉండినందున అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం తీరుస్తూ ఉండేవాడు. రామాలో తండ్రి అయిన ఎల్కానాకు ఎంతో పొలం ఉంది. అందుచేత సమూయేలు తన నివాసం అక్కడే ఏర్పరచుకున్నాడు. అతడు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. సమూయేలు ప్రవక్త,
న్యాయాధిపతి, యాజకుడు. ఇందులో ఒక మర్మం ఉంది. సమూయేలు అహరోను క్రమానికి చెందిన యాజకుడు కాకపోయినా యాజక ధర్మం నెరవేర్చాడు గనుక మెల్కీసెదెకు క్రమానికి చెందిన యేసు యాజకత్వానికి సమూయేలు యాజకత్వం ముందు గుర్తు. 2 దశాబ్దాల తర్వాత ఇశ్రాయేలుకు ఉజ్జీవం వచ్చింది. అలాగే ఈ రోజున దేవుని సంఘానికి ఉజ్జీవం రావాలి. సమూయేలు వంటి నాయకులను దేవుడు లేపాలి. తప్పిపోయిన కుమారుడిలాగా పందులు తినే పొట్టుతో ఎలా బతకాలి? దేవుని వాక్యం మీకు ద్వారం తెరుస్తోంది. తప్పిపోయిన కుమార్తెలారా, కుమారులారా, తండ్రి వద్దకు రండి. ప్రభువు ఎదుట పాపాలు ఒప్పుకోండి. దేవుని వాక్యపు వెలుగులో మిమ్ములను మీరు చూచుకోండి. దేవుని మహిమను మీరు కోల్పోతున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దేవుని కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. ఎబెనేజరు సహాయపు రాయి మాత్రమే కాదు, జ్ఞాపకాల రాయి కూడా, గుర్తింపు రాయి, ప్రత్యక్షత రాయి, భూత భవిష్యత్ వర్తమానాల రాయి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు ఏమన్నాడు? మీలో ఈ సత్క్రియనారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతాను. దేవుడు గొప్పవాడు, మంచివాడు, నిన్న నేడు సదాకాలం మనకు సాయమై ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీకు ఎబెనేజరు రాయి ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.